ఆంధ్రప్రదేశ్లో నగదు కష్టాలు తీరబోతున్నాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి ఇవాళ ఒక్కరోజే 2420 కోట్ల కరెన్సీ రాష్ట్రానికి చేరుకుంది. దీన్ని జిల్లాల్లోని బ్యాంకులు, ఏటీఎంలకు పంపిణీ చేశారు. నగదు కొరత తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. నగదు సమస్యపై ఆయన ఆర్బీఐ గవర్నర్ మాట్లాడడంతో ఆయన వెంటనే స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆదేశాలతో 2420 కోట్ల రూపాయల నగదు ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ ఆర్బీఐకి చేరింది. ఆ నగదు అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో తిరుపతి, విశాఖపట్నానికి తరలించి తర్వాత అన్ని జిల్లాలకు చేరవేశారు. తక్కువ అవసరం ఉన్న జిల్లాలకు 160 కోట్లు, ఎక్కువ వినియోగం ఉన్న జిల్లాలకు 240 కోట్ల చొప్పున పంపిణీ చేశారు. అయితే నెల మొదటి వారం కావడంతో ఉద్యోగులు, పెన్షనర్లకే సుమారు 3000 కోట్లు అవసరమవుతుంది. అలాగే ప్రజల అవసరాలకు మరింత మొత్తం రావాల్సి ఉంది. ప్రస్తుతం అందిన మొత్తంతో సమస్య కొంత పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. ప్రజల ఇబ్బందులు తొలగాలంటే మరింత నగదు అవసరమని అధికారులు అంటున్నారు. మరి భవిష్యత్తులో ఆర్బీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.